ప్రియమైన తల్లులారా, వివాహం అనేది మీ బాధ్యతకు ముగింపు కాదు. ఇది ప్రేమ, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక పరిపక్వతతో కూడిన కొత్త ప్రయాణానికి ఆరంభం. పరిశుద్ధ బైబిల్ ఏనాడూ ఒక తల్లి తన కోడలి పట్ల దూరంగా లేదా కఠినంగా ఉండాలని బోధించదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం దేవుడు కోరుకునే హృదయాన్ని చూపుతుంది. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. కోడలు అంటే పనిమనిషి కాదు, ఆమె దేవునిచే సృష్టించబడిన మనిషి, భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం 4వ వచనం ఇలా చెబుతోంది, మీలో ప్రతివాడునూ తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. గలతీయులకు 6వ అధ్యాయం 2వ వచనం ఇలా చెబుతోంది, ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం ఇలా చెబుతోంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, దైవభక్తిగల తల్లి శాంతికి మూలంగా మారుతుంది. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 25వ వచనం ఇలా చెబుతోంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, భర్త తన భార్యను రక్షించాలి. నేడే మీ కుటుంబాన్ని స్వస్థపరచుకోండి, యేసుక్రీస్తు వైపు తిరగండి. మీ ప్రార్థన విన్నపాలను కామెంట్లలో తెలియచేయండి.